నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున మనము పరిశుద్ధాత్మతో ఎలా నింపబడాలి అనే అంశాన్ని గురించి ధ్యానించబోతున్నాం. ఇన్ని రోజులు పరిశుద్ధాత్మ యొక్క అవసరత, పరిశుద్ధాత్మ మనలో ఏమి చేస్తుంది, మరి పరిశుద్ధాత్మ మనకు అవసరమా అనే అనేక అంశాలు ధ్యానించాము. ఈరోజు పరిశుద్ధాత్మతో ఎలా నింపబడాలి అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరి దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మతో నింపబడుటకు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేశాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం, మనుషుల వాగ్దానం కాదు. మనుషులు మాట ఇస్తారు, మాట తప్పుతారు, కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడుటకు మొట్టమొదట ఇది దేవుడు నాకు ఇస్తాను అని చెప్పిన వాగ్దానమై ఉన్నది అని మొదట మనము నమ్మాలి. హల్లెలూయా. చాలామందికి ఏంటంటే, నేను పరిశుద్ధాత్మను పొందుకోగలనా, పరిశుద్ధాత్మతో నింపబడగలనా అనేటువంటి అపోహలు ఉంటాయి. కాబట్టి ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి, దేవుడు వాగ్దానము చేశాడు, నాకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. మాట తప్పని దేవుడు ఆయన అని మొట్టమొదట మనం నమ్మాలి. హల్లెలూయా. రెండవదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 16 నుంచి 18 వరకు మనం చదువుదాం. 16 నుంచి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సత్యం ఏంటంటే, అంత్య దినముల్లో ఈ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరికి దేవుడిస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఈ తండ్రి వాగ్దానము అతి పరిశుద్ధులైన కొద్ది మందికి అని దేవుడు చెప్పలేదు. ఎవరైతే మరి బైబిల్ని పూర్తిగా చదువుకొని ఉంటారో వాళ్ళకి మట్టికి అని, లేకపోతే గొప్ప సేవకులైన వాళ్ళకి మట్టికే పరిశుద్ధాత్మనిస్తానో, లేదు వారు ఎవరైతే క్రమముగా మరి చర్చికి వెళ్తూ కనబడుతుంటారో, లేకపోతే దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళుగా మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వాళ్ళకి మట్టికి నేను ఇస్తాను, ఇవన్నీ దేవుడు చెప్పలేదు. దేవుడు అంటున్నాడు, అంత్యదినముల్లో నేను మనుషులందరి మీద, అనగా క్రైస్తవులు మట్టికే కాదు, ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధాత్మను పొందుకునే వాళ్ళలో కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, యవ్వనులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసురాండ్లు ఉన్నారు. అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నేను అర్హురాలను. దేవుని నామానికి మహిమ కలుగున. ఈ నమ్మకం మొట్టమొదటి నీలో ఉండాలి. నేను పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నాకు అర్హత ఉంది. ఎందుకంటే దేవుడు నాకు ఇస్తానని మాట ఇచ్చాడు. రెండవది, నాకు మట్టిగా కదా అందరికి ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా నేను పరిశుద్ధాత్మతో నింపబడి తీరుతాను. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటప్పుడు దుష్టుడు ఏంటంటే పలు విధాల ఆలోచనలు కలగజేస్తాడు. నీకు ఆ అర్హత ఉందా, నువ్వు అది పొందుకోగలవా, అది కొంతమందికి పలు విధాలైనటువంటి పనికి మాలినటువంటి దుష్ట ఆలోచనలు, దుష్ట మనుష్యులు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ మనకు అక్కర్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యము అంచె దినాల్లో, అనగా ఈ రాకడ, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. మనకందరము
మనందరము పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అర్హులై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి ఇంకా మనం ఏం చేయాలి చూడండి. అదే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలోనే 38వ వచనాన్ని మనం చదువుదాం. 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అనే పదములోనే మనకి ఏం తెలుస్తుందంటే ఇది పరిశుద్ధమైన ఆత్మ. కాబట్టి అపవిత్రమైన మనస్సుతో పరిశుద్ధమైన ఆత్మను మనం పొందుకోలేం. హల్లెలూయా. అపవిత్రమైన హృదయాలతో, అపవిత్రమైన తలంపులతో, అపవిత్రమైన క్రియలతో మనము పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం పొందుకోలేం. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీరు మారు మనస్సు పొందాలి. హల్లెలూయా. మన మనస్సు మారాలి. మన మనస్సు మారాలి. చాలామంది ఏంటంటే బాహ్యంగా మార్పు తెచ్చుకుంటారు. ఏ విధంగా? అంతకాలము దేవుని ఎరగని వాలిగా ఉంటారు. ఇప్పుడు యేసుప్రభుని ఎరిగాను కాబట్టి ఇక మీట నేను చర్చికి వస్తాను, ఇక మీట నేను క్రమంగా చర్చి కార్యక్రమాల్లో పాల్గొంటుంటాను, లేకపోతే ఎక్కడైనా ప్రార్థనలు జరిగితే వెళ్తాను. ఇది కాదు దేవుడు కోరుకునేది. నీ మనస్సు, నీ అంతరంగం, నీ హృదయం అది మారిందా? అంతరంగంలోనే సమస్తమైన పాపము మరి చేరి ఉంటుంది. ఈ యొక్క పాపము యేసు రక్తంతో కడగబడిందా? నీ హృదయాన్ని యేసయ్యకి అప్పగించావా? నీ హృదయాన్ని యేసు రక్తంతో కడుక్కోవాలి. హల్లెలూయా. యేసు రక్తంతో కడగబడే అనుభవంలోనికి నువ్వు నడవాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. ప్రభువా, నైనా నేను ఒప్పుకొంటున్నానయ్యా, నేను పాపినని, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నాకు సహాయము చేయి అని హృదయపూర్వకంగా మారు మనస్సు అనుభవము పొందుకోవడానికి దేవుని సహాయాన్ని మనము అడగాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు వారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఇంతకాలము లోక మర్యాద ప్రకారం జీవించి ఉన్నాం. అంటే లోక మర్యాద అంటే ఏంటి? లోకానుసారంగా ప్రతి మనిషి జీవించే విధానం, జీవించే పద్ధతులు, లోకానుసారంగా ప్రతి పాపము, ప్రతి ఒక్క తప్పు, ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అదే అబద్ధము, అదే పాప జీవితం, అదే రోత జీవితం అది అనుసరిస్తూ జీవిస్తున్నావు. మనం ఏం చేయాలంటే ఇకపైన వాటిని అనుసరింపక దేవుని యొక్క అద్భుతమైన చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంట? మనస్సు మారి నూతనం అవ్వాలి. హల్లెలూయా. మనము బాహ్య మార్పు కాదు దేవుడు కోరుకునేది. బహిరంగ మార్పు కంటే అంతరంగ మార్పు చాలా అవసరం. హల్లెలూయా. మన హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటది దేవుని వాక్యం. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. నీ మనస్సు మారుటకు దేవుని సహాయాన్ని కోరుకోవాలి. పరిశుద్ధ రక్తము నీ మనస్సును కడిగినప్పుడే అట్టి రూపాంతర అనుభవాన్ని పొందుకుంటావు. ఈ రూపాంతర అనుభవము నీకు ఏమనుగ్రహిస్తుంది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాతగా మరి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం ఏం చేయాలి చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుదాం. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన రక్షణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు మనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి
దేవుడు మారు మనస్సు పాప క్షమాపణను దయచేయడానికి ప్రభు అయిన యేసును రక్షకుడిగా పంపించాడు. ఆయనకు ఎవరైతే విధేయులుగా ఉంటారో వారికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం చెప్తుంది ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి మనం జీవించే ప్రతి క్షణము దేవునికి విధేయులుగా మనం ఉండాలి. దేవునికి విధేయత కలిగి జీవించే అనుభవంలో మనం నడవాలి. హల్లెలూయా. దేవునికి ఎంతగా మనం విధేయులు అవుతాం అంటే ఏంటి? దేవునికి లోబడి జీవించడం. దేవునికి లోబడి జీవించడం అంటే వాక్యానుసారంగా మన జీవితాన్ని సరిచేసుకోవడం. దేవుని వాక్యం ఏమి చెప్తుందో ఉన్నదున్నట్టుగా మన జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు నడవడం. చాలామంది ఏంటంటే మరి దేవుని గురించి తెలుసు కానీ దేవునికి లోబడరు, దేవునికి లోబడి జీవించరు. అలాంటప్పుడు మరి పరిశుద్ధాత్మను పొందుకోలేరు. కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకొని తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచేటట్టు దేవునికి లోబడరు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది. దుఃఖపరుస్తారంట. ఆత్మతో నింపబడిన తర్వాత కూడా దేవునికి లోబడరు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, విధేయులైన వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. విధేయత కలిగి ఉండాలి. మారు మనసు పొందిన తరువాత మన మారు మనసు అనుభవాన్ని, తర్వాత బాప్తిస్మ అనుభవాన్ని, తర్వాత పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండడానికి విధేయత చూపించాలి. ఎవరైతే నీ జీవితాన్ని మార్చాడో, నీకు రక్షణ అనుభవాన్ని అనుగ్రహించారో ఆ దేవాది దేవునికి ఎంతగా నువ్వు విధేయులుగా ఉంటున్నావు అనేది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నేను దేవునికి విధేయత చూపిస్తున్నానా లేదా అని. విధేయత చూపించిన ప్రతిసారి దేవుడు మహిమ పొందుకుంటాడు. విధేయత చూపించని ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి ఏడుస్తాడు. కాబట్టి మనము విధేయత చూపు వారిగా పరిశుద్ధాత్మకు లోబడి జీవించాలి. అట్టి విధేయత కలిగి ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంట చూడండి. ఎహెచ్కేల్ గ్రంథంలోకి వెళ్దాం. ఎహెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం. ఎహెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుదాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను, రాతి గుండ మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ నుంచి నా కట్టడలను అనుసరించి వాడిని గాను, నా విధులను కైకొన్న వాడిని గాను మిమ్మల్ని చేసేదను. ఆమేన్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. చాలా మంది గుండెలు ఎట్టుంటాయంటే దేవునికి లోబడని రాతి గుండెల్లాగుంటాయి. పైకి చూస్తే మెత్తని మనసుల్లాగా కనిపిస్తారు. కానీ వాళ్ళ గుండెలు ఎట్టుంటాయంటే దేవునికి లోబడక రాయిలైపోయి ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నువ్వు నా యొద్దకు వచ్చి నీ హృదయాన్ని నాకు ఇచ్చినప్పుడు ఆ రాతి గుండెని నేను తీసేస్తాను. తీసి దేవునికి లోబడే నూతన స్వభావాన్ని నీకు ఇస్తాను. హల్లెలూయా. ఆ నూతన స్వభావం ఎప్పుడు ఎలా ఇస్తాడు అనంటే నా యొక్క ఆత్మను మీ యందు పెడతానంటున్నాడు. పరిశుద్ధాత్మతో నేను నింపి, ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? దేవుని కట్టడలు విధులను గైకొనేవారిగా, అంటే దేవునికి విధేయత చూపేవారిగా మనలను మారుస్తుందంట. హల్లెలూయా. కాబట్టి ఎన్నిసార్లు మనం దేవునికి లోబడకుండా దుఃఖపరుచుంటాం. ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ మనల్ని బట్టి దుఃఖపడి ఉంటాడు. మన రాతి గుండెలు మనం తీసేసుకోవాలి. అప్పుడే మనం విధేయులుగా జీవించగలం. అట్టి విధేయతను కలిగి ఉన్నప్పుడే మనము పరిశుద్ధాత్మతో నింపబడేందుకు అర్హతను పొందుకుంటాం. హల్లెలూయా. తర్వాతకి చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం దాకా మనం చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం నుంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారును బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం నుంచి వారు పొందగు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మను పొందాలి అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవడైనా దప్పిక గొనినెడల
నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడాలి అనే దప్పిక నీలో లేకపోతే పరిశుద్ధాత్మను పొందుకోలేవు. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ నాకు కావాలయ్యా, నాకు పరిశుద్ధాత్మ దయచేయని మనకు దప్పికేసినప్పుడు ఏ విధంగా నీళ్ళ కొరకు తప్పిస్తామో, ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, నీళ్ళ బాటలు ఎక్కడ దొరుకుతాయని గొంతు ఎండిపోయినప్పుడు పరిగిస్తారు మనిషి దాహానికి. మంచి మండు టెండలో మనకు గొంతు ఎండిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఎక్కడ నీళ్లు దొరుకుతాయని పరిగిస్తాం. అది దప్పికంటే. అట్టి దప్పిక, దాహం కొరకు అల్లాడేటప్పుడు కలిగే దప్పిక మనకు దేని కొరకు కావాలంట? పరిశుద్ధాత్మ కొరకు. చాలామంది ప్రార్థన ఎట్లుంటుందంటే, నీ చిత్తమైతే పరిశుద్ధాత్మ ఇవ్వయ్యా అని దాని కొరకు ప్రార్థన కూడా చేయరు. ఆసక్తి, ఎదురు చూపు ఉండదు. ఒక చిన్న ప్రార్థన చేసి ఇంక వారి పనులలో వెళ్ళిపోతారు. నీలో దప్పికను దేవుడు చూస్తాడు. ఎంతగా నీటి కొరకు, మరి దుప్పి నీటి వాగుల కొరకు తప్పిస్తుంది అని వాక్యం చెప్పినట్లు, పరిశుద్ధాత్మ పొందుకోవాలనే ఆ దప్పిక నీలో ఉండాలి. ఆశ నీలో కలగాలి. దేవా, నాకు పరిశుద్ధాత్మ కావాలనైనా, కుమ్మరించినైనా అని పరిశుద్ధాత్మ కొరకు దప్పిక ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఆ దప్పికను తీర్చుటకు ఆయన జీవజలం అనేటువంటి పరిశుద్ధాత్మను నీలో కుమ్మరిస్తాడు. నీ దాహాన్ని తీర్చే అట్టి ఆత్మతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి తర్వాతగా మనలో ఉండాల్సింది ఏంటంటే తీవ్రమైన ఆశ, కోరిక. పరిశుద్ధాత్మతో నింపబడాలని ఎల్లప్పుడూ నువ్వు ఆశపడాలి. ఎప్పుడు కూడా కోరుకుంటుండాలి. అయ్యా, నాకు ఆత్మ కావాలయ్యా, పరిశుద్ధాత్మ కావాలయ్యా అని ఎప్పుడు నువ్వు ఆశపడినప్పుడు ఆ కోరికను దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ఆశ మనకు లేనప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకోలేం. తరువాతగా దాంట్లో నేను చెప్తున్నాడు 38లో, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పొర్లును. కాబట్టి ఏంటంటే దప్పికతో పాటు మనకు విశ్వాసం అనేది ఉండాలి. పరిశుద్ధాత్మను నేనుతో నింపబడతాను, పరిశుద్ధాత్మను నేను పొందుకుంటాను అనే విశ్వాసం మనలో లేకుండా పరిశుద్ధాత్మను మనం పొందుకోలేము. హల్లెలూయా. ఎటువంటి విశ్వాసం, దేని గురించిన విశ్వాసం మనకు కలిగి ఉండాలంటే, యోహాను సువార్త 1:12 దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. యోహాను సువార్త తన్ను ఎందరు అంగీకరించరు వారినందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఆమేన్. కాబట్టి ఎటువంటి విశ్వాసం అంటే, నేను దేవుని బిడ్డనై ఉన్నాను అనే విశ్వాసం నీలో ఉండాలి. నేను దేవుని బిడ్డను. హల్లెలూయా. ఎందుకు దేవుని బిడ్డ అనే విశ్వాసం నీకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే, నీకు పరిశుద్ధాత్మని ఇచ్చేది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. అందుకే లూకా సువార్త 11:13 దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. లూకా 11. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. ఆమేన్. కాబట్టి నీకు పరిశుద్ధాత్మను ఇవ్వాల్సింది ఎవరు? పరలోకమందున్న నీ తండ్రి. కాబట్టి ఆ తండ్రి బిడ్డనై ఉన్నాను, నేను తండ్రి బిడ్డని అనేటువంటి విశ్వాసం నీలో లేకపోతే తండ్రి యొద్ద నుంచి పొందుకోలేం. చాలామంది ఎట్లా ఉంటారంటే, దేవునితో సంబంధం ఉండదు, సంఘంతో సంబంధం ఉంటుంది. ఎంతసేపటికి చర్చి దగ్గర పోయినప్పుడే ఒక అనుభవంలోనికి, ఒక ఫీలింగ్, దేవుని దగ్గరికి వచ్చామనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంటుంది. ఈ ఫీలింగ్లు కాదు రావాల్సింది. ఎప్పుడు నేను దేవుని బిడ్డను, ఆయన నాకు తండ్రి, నేను ఆయన కుమారుడును కుమార్తెను అని ఎప్పుడూ నువ్వు ఆయన సన్నిధిని అనుభవించగలగాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు చర్చికి వెళ్ళినా, చర్చికి వెళ్ళకపోయినా, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా, ఇంకెక్కడ కనపడుతున్నా, నీతో తండ్రి ఉంటాడనేది నువ్వు అనుభవిస్తావు. ఆ తండ్రి యొక్క సన్నిధిని నువ్వు రుచి చూస్తావు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించేది తండ్రి అయిన దేవుడు. కాబట్టి మనకు దేవుని పిల్లలయ్యే అధికారాన్ని తండ్రి అనుగ్రహించాడు. హల్లెలూయా.
మనం ఆయనకు కుమారులు కుమార్తెలమై ఉన్నామని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. దాన్ని మనం నమ్మాలి. నేను దేవుని బిడ్డను, నేను దేవుని పిల్లనై ఉన్నాను. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డ అయినటువంటి నాకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. నేను ఆయన బిడ్డను కనుక ఖచ్చితంగా నేను దేవుని ఆత్మతో నింపబడతాను. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి విశ్వాసము నీలో ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము గలతీ 3:13 వచనాన్ని మనం చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. గలతీ 3:13. కాబట్టి ఈ ఆత్మను గూర్చిన వాగ్దానం ఎవరికి ఎట్లా లభిస్తుందంట? విశ్వాసం వలన. హల్లెలూయా! విశ్వాసం వలన మనకు లభిస్తుంది. ఏమని నువ్వు విశ్వసించాలి? నేను దేవుని బిడ్డనని నమ్మాలి. తండ్రి, నా పరలోకపు తండ్రి నాకు పరిశుద్ధాత్మనిస్తాడు అని మనం నమ్మాలి. హల్లెలూయా! అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాతగా మరి దేవుని వాక్యము ఏం చెప్తుంది? అదే లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వాక్యాన్ని మరొకసారి మనం చదువుదాం. లూకా 11:13. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించునని. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నువ్వు అడుగుతూనే ఉండాలి. అంటే ఏంటి? ప్రార్థనలో కనిపెట్టాలి. అందుకే తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అని ప్రభు అయిన యేసు చెప్తాడు శిష్యులతో. కాబట్టి కనిపెట్టే అనుభవం చాలా ముఖ్యం. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అడుగు వారికి పరిశుద్ధాత్మను దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి నువ్వు ఎంతగా కనిపెడుతున్నావు, ఎంత ఆసక్తితో ప్రార్థిస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. హల్లెలూయా! మనం ఏమాత్రము ఆసక్తి కలిగి తండ్రిని అడగనప్పుడు ఆయన కూడా మనకి ఏమి ఇవ్వడు. అడగాలి, కనిపెట్టాలి. శిష్యులు మరి కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారు అనుభవించారు. మరి ఆ మేడ గది మీద పొందిన అనుభవం మట్టుకే కాదు, అనేక సార్లు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలోకి మనం వెళ్తే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము మరి 31వ వచనం మనం చదువుదాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వారు ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నప్పుడు ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని దేవుని నామానికి దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా! కాబట్టి ప్రార్థనలో నువ్వు ఎంతగా కనిపెడుతున్నావు, పరిశుద్ధాత్మ పొందుకోవాలనేటువంటి ఆసక్తి నీకు ఎంత ఉంది అనేది తండ్రి ఖచ్చితంగా చూస్తాడు. హల్లెలూయా! మరి ఈ పరిశుద్ధాత్మ అనేది ఒక వాగ్దానం అని నమ్మాలి. దేవుడు నీకు ఆ వాగ్దానం ఇచ్చారని నమ్మాలి. తర్వాత అందరికీ అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడని నువ్వు తెలుసుకోవాలి. మూడవదిగా మారు మనస్సు పొందాలి. నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని, ప్రతి పాపమును యేసు రక్తంతో కడిగేసుకోవాలి. హల్లెలూయా! దేవునికి విధేయునిగా మనం జీవించాలి. అలాగే ఆత్మ పొందుకోవాలనే దప్పిక మనలో ఉండాలి. మరి నేను పరిశుద్ధాత్మతో నింపబడతాననే విశ్వాసం, నేను దేవుని కుమారుడిని, కుమార్తెను, ఆయన నాకు తండ్రి, దేవుడు నాకు తండ్రి ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా ఇస్తాడని మనం నమ్మాలి. తర్వాతగా మనము ప్రార్థనలో కనిపెట్టాలి. కనిపెట్టే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలను మనము పొందుకుంటాం. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడతాం. మరి ఈ పరిశుద్ధాత్మ అభిషేకము చాలామందికి ఎలా ఉంటుందంటే, చర్చిలో ఉన్నప్పుడు మట్టుకే పరిశుద్ధాత్మ వస్తుంది, మిగతాటప్పుడు ఏమొస్తుంది అంటే ఒకవేళ దురాత్మ వస్తుందేమో వాళ్ళకి. కాబట్టి చూడండి, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, పరిశుద్ధాత్మ అనేది ఏదో ఒక్కసారి పొందుకునే అనుభవం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
ఎఫెసీ 5:18 వచనాన్ని మనం చదువుదాం. 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, ఆ, దానిలో దుర్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆమేన్. దేవునామని మహిమ కలుగును గాక. కాబట్టి మద్యంతో మత్తులై ఉండదండి. మద్యం అంటే ఏంటి? ఒక ఆ, మత్తు కలిగించే మద్యం మట్టుకే కాదు, లోకానుసారమైనటువంటి ప్రతి మత్తు కూడా అది మద్యంతో పోల్చబడింది. కానీ మనము ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులుగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఎప్పుడూ నింపబడి ఉండాలి మనము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకము ఆరంభములో నేను పొందుకున్నాను, ఆ తర్వాత ఇంక మళ్ళా నాకు అట్టి పరిశుద్ధాత్మ అనుభవం లేదు, మరి ఆత్మపూర్ణులుగా నేను జీవించనని కాదు. ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులుగా మనం ఉండాలి. ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం మనకు ఉండాలి. అంతేకాకుండా గలతీ 5:16 దేవుని వాక్యం ఇటు చెప్తుంది. చదువుదాం. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు శరీరేచ్ఛ నెరవేర్చరు. కాబట్టి ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆత్మానుసారంగానే మనం జీవించాలి, శరీరానుసారంగా జీవించకూడదు. పరిశుద్ధాత్మతో నింపబడింది ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ ఇంకా ఆత్మానుసారిగా జీవించాలని. అంతేగాని ఒక సమయంలో మనకు పరిశుద్ధాత్మ అనుసారంగా జీవిస్తాను, ఇక మిగతాటప్పుడు అంతా కూడా శరీరానుసారంగా జీవిస్తానని కాదు. దేవుడు మనల్ని ఆత్మానుసారులుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మానుసారులుగా మనము నడుచుకోవాలి లేదా జీవించాలి. అప్పుడు శరీరానుసారమైన క్రియలు మనలో ఉండవని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనం పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనుసారంగా, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుండగా, పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తుండగా, పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని అద్భుతంగా దేవుని చిత్తములో కట్టుతూ ఉండగా, మరి పరిశుద్ధాత్మకు అన్ని విషయాల్లో లోబడాలి. పరిశుద్ధాత్మ చెప్పే ప్రతి మాటకు లోబడి మనం జీవించే అనుభవంలో ముందుకు నడిచినప్పుడు మన జీవితాంతం కూడా పరిశుద్ధాత్మ ద్వారా దీవించబడతాము. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా జీవిస్తాం. అట్టి సాక్షికరమైన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రోజునైనా పరిశుద్ధాత్మతో నింపబడడానికి మాకు కలిగి ఉండాల్సినటువంటి అర్హతలు లేదా అనుభవాలు మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విత్తబడినటువంటి వాక్యం నాయనా బిడ్డలందరి జీవితాలు ఫలింపచేసి ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడని వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. అలాగే నైనా నింపబడిన వారు పరిశుద్ధాత్మను దుఃఖపరచగా లోబడి జీవించుదురుగాక. ఎల్లప్పుడూ ఆత్మానుసారులుగా నీ బిడ్డలు ఉందురుగాక. అట్టి అనుభవాన్ని ఈ అంత్యకాలంలో నీ బిడ్డలందరికీ మీరు దయచేసి ఆశీర్వదించి నీ సాక్షులుగా నిలబెట్టుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండి అనుదినము ఆత్మానుసారులుగా జీవించేందుకు సహాయము చేయునుగాక. ఆమేన్.